ఒక తండ్రి వ్యసనం వల్ల పిల్లలు ఎంత బాధకు లోనవుతున్నారో ఇది ఒక ఉదాహరణ. నా తండ్రికి మందు అలవాటు. అతను రోజూ తాగుతుంటారు. తాగి ఇంటికి వస్తే అమ్మతో గొడవ, వామిటింగ్ చేస్తుంటారు. మేము డైలీ క్లీన్ చేస్తూనే ఉంటాం. అలానే ఏ ఫంక్షన్కి వెళ్ళినా మా నాన్నగారు తాగేసి వెళ్తారు. అక్కడ నా స్నేహితులు చూస్తూ అప్పుడప్పుడు చెప్తుంటారే, మీ నాన్న ఇవాళ తాగేసి వచ్చారు. ఇది విని ఒక హక్కుగా నన్ను ఎలా తీసుకోమంటారు? అలానే మా నాన్న ఒక రిలేటివ్ ఫంక్షన్కి దేనికి వెళ్ళినా సరే అక్కడ కదా తాగేసి వెళ్తారు. ఒకసారి అయితే మందు ఫుల్లుగా అయ్యి అక్కడ డ్యాన్స్ కూడా వేశారు. వాళ్ళు మా అమ్మకు మాకు వేలహం చేస్తుంటారు. ఇవంతా విని పిల్లలుగా ఒక కొడుకుగా ఎలా తీసుకోమంటారు? బాధ అనిపించదా? అదే బాధని తండ్రికి చెప్తే, ఇది నా జీవితం, ఇది నా ఒళ్ళు, ఇది నా డబ్బు, మీరెవరు నన్ను అడగడానికి, మీరు ఎవరు నన్ను ఆపడానికి అడుగుతుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరే చెప్పండి.